హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్స్. ఇది సండే రోజు చేశానండి నేను చికెన్ ఫ్రై. ఇలాగా ఎప్పుడు చేయలేదు ఈ విధంగా, ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా టేస్టీగా కుదిరింది, అందుకే వీడియో తీశాను. ఆల్రెడీ ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి వీడియో తీద్దామని చెప్పి వీడియో తీశానండి నేను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది, అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ముందుగా చికెన్ హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. యాక్చువల్గా నేను రైట్ హ్యాండే యూస్ చేస్తున్నానండి, బట్ కెమెరాలో నేను కెమెరా ఇటువైపు పెట్టడం వల్ల మీకు అలా లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది. లేదండి, రైట్ హ్యాండే యూస్ చేస్తున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు పసుపు పెట్టిన చికెన్ ముక్కలని మంచిగా ఈ ఆయిల్ కాగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా క్రిస్పీగా కాదండి, ఒక నార్మల్ స్టేజ్, నార్మల్ మీడియంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ మొత్తాన్ని ఒక్కొక్క పీస్గా వేసుకొని నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చాలా బాగా కుదిరిందండి. అసలు ఇంత టేస్టీగా కుదురుతుంది ఇలా చేస్తే అని నేను కూడా అనుకోలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ విధంగా, మాత్రము చాలా బాగా కుదిరింది. అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను, ఇలా ట్రై చేసి చూడండి, మీకు చికెన్ ఫ్రై తప్పకుండా నచ్చుతుంది. చక్కగా మొత్తం అంతా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి. చూడండి, అంతా ఫ్రై చేసేసాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ని వేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద ఆనియన్ తీసుకొని మంచిగా ఇలా చాపర్లో వేసి చాప్ చేసేసాను. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చెప్తున్నాను కదా, చికెన్ ఫ్రైలో మాత్రం కరివేపాకు ఎక్కువ ఉంటేనే చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి. అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ స్టోర్డ్ అల్లం పేస్ట్ కంటే కూడా అప్పటికప్పుడు మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనము. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్, అంటే రసంలో పప్పు చారులో చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసానండి. అంటే చిన్న స్పూన్తో 1.5 టేబుల్ స్పూన్ కారము, సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసాము కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసేసి చక్కగా మిక్స్ చేసేసి, చూడండి ఎంత బాగుందో కదా. ఈ చికెన్ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీకు కూడా అలానే ఉందండి. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేసేసుకుందాం. ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కొత్తిమీర వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నం వేసుకొని తిని చూడండి, ఎలా ఉందో చెప్పండి. వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.
జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే లిడ్ పెట్టి క్లోజ్ చేయాలండి. ఎందుకంటే మనం మసాలాలన్నీ వేసాం కదా, చక్కగా ఇలా 2 మినిట్స్ లిడ్ పెట్టడం వల్ల ముక్కకి బాగా తీసుకుంటుంది అంతే. అందుకే పెట్టానండి. లిడ్ ఓపెన్ చేసేసి కొత్తిమీర వేసేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్